తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. లడ్డూ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కొనసాగాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్కు ఆదేశించింది హైకోర్టు. ఈ కేసు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని, అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై ఏర్పడిన వివాదంపై జరుగుతున్న దర్యాప్తు అని పేర్కొంది. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేసింది హైకోర్టు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సిబిఐ సిట్ దర్యాప్తు చేస్తుండటంతో ఆ సంస్థ డైరెక్టర్కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును స్వతంత్రంగా నిష్పాక్షికంగా కొనసాగించాలని సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ను ఆదేశించింది. దీనిని స్వయంగా పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్ను ఆదేశించింది. కేసులో దర్యాప్తు అధికారిగా తిరుపతి ఏఎస్పీ జె వెంకట్రావును నియమించడాన్ని తప్పుబట్టింది. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు సిట్లో సభ్యుడిగా లేని వెంకట్రావు దర్యాప్తు అధికారి హోదాలో తనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, పూర్వ పిఏ, ఏపీ భవన్ అప్పటి ప్రత్యేకాధికారి కె చిన్నప్పన్న గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తును నిష్పాక్షికంగా స్వతంత్రంగా జరిపేలా ఆదేశించాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చిత్తరవు నాగేశ్వరరావు బృందం వాదనలు వినిపించారు. సిబిఐ డైరెక్టర్ కేసు దర్యాప్తును వెంకట్రావుకు అప్పగించడం సుప్రీం ఆదేశాలకు విరుద్ధమని, అలా చేసి ఉండాల్సింది కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై కేంద్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసిన కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఎవరుండాలో కూడా స్పష్టంగా చెప్పిందని, వాటికి విరుద్ధంగా వెంకట్రావును దర్యాప్తు అధికారిగా నియమించి ఉండాల్సింది కాదని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ కేసు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది. అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై తలెత్తిన వివాదం మీద జరుగుతున్న దర్యాప్తు ఇది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది.